మేలుకో, లేచి నిలబడు, మీ నిద్ర నుంచి లేవండి. ఏం చేస్తున్నానా? ఏం చేస్తున్నావు? చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను. దెబ్బలు పడతాయిరో నీకు దెబ్బ. చూసారా, ఇంకా లేవలేదు. నైటు 12 గంట దాకా పుష్ప గురించి టీవీలలో చూడటం, సెల్లులలో చూడటం, నిద్రపోకుండా ఇగో ఇప్పుడు బారెడు పొద్దెక్కిందాక ఇంకా లేవటానికి తీరలేదు. ముందులే అమ్ము భయపెట్టినావు కదా నీ పుష్ప పిచ్చి పాడుగాను. ఏంటి మమ్మీ, నేను మంచిగా నా కళ్ళు మా అల్లు నచ్చాడు, పుష్ప గెటప్లో డైలాగ్ చెప్తున్నాడు, నేను కూడా మా పుష్పరాజుతో కలిసి పుష్ప డైలాగ్ చెప్తుంటే లేపిను. చాలే చక్కదాను, పోయి బ్రష్ చేసుకోపో, టిఫిన్ పెడతా. ఇగో చూసిరా ఇదే పిచ్చి పొద్దుకూకులు ఇదే పిచ్చి. నడు వచ్చి రెడీగా. తగ్గేదేలే. గంగోవర్ ఎందుకో తల్లి, ఏమైంది? ఏం లేదు, మా పుష్పరాజు గంగమ్మ తల్లి గెటప్ వేసుకుని చేశాడు కదా, నేను కూడా ఒక ట్రైల్ వేస్తున్నా ఎలా ఉంటుందా. ట్రైల్ వేస్తావు? ఇప్పుడు చూడు, నేనే వేస్తా ట్రైల్. మీ అల్లు అర్జున్ ఫైటింగ్ కూడా చేసింది కదా, ఇప్పుడు నేను అల్లు అర్జున్ ఇదే కత్తి అనుకో, కత్తితోటి గొడ్డలతో ఆయన ఫైట్ చేస్తాడు కదా, ఇప్పుడు చేస్తా చూసుకో. ఏంటి మా, ఏం వెతుకుతున్నావు? ఏముంది, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటారు కదా, ఈ అల్లు అర్జున్ సినిమాలో చూపించారంట, ఒక్కొక్కరికి ఒక సోఫా సెట్ పంపించినట్ట. సోఫా సెట్ నిండా ఇన్ని కట్టలు డబ్బులు ఉన్నాయంట. మన సోఫా సెట్ అట్లాంటిది ఏదైనా ఒకటి మారి వచ్చిందేమోనని వెతుకుతున్నాను. ఉంటాయి కదా డబ్బు. చూసేకి రవ్వమాదిలి ఉంటాదే మా మమ్మీ, మెత్తాని పతి పూల మరి ఉంటాదే మా మమ్మీ. సర్లే కానీ ఎందుకో ఈ కాక చెప్పమ్మా. మా ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ పుష్ప సినిమాకి వెళ్దాం అంటున్నారు. పంపిస్తావా? ఎమ్మటే వచ్చేస్తాం. దెబ్బలు పడతాయిరో నీకు దెబ్బలు పడతాయిరో, దెబ్బ దెబ్బలు పడతాయిరో. చూసావా ఇప్పుడే పుష్పలో లేటెస్ట్ అప్డేట్ వచ్చింది, 1000+ crores కలెక్ట్ చేసిందంట సినిమా. అయితే ఏంటంటే ఇప్పుడు నాకు ముందు కూరగాయలు తీసుకురాపో, వంటకు లేట్ అవుతుంది. మీ డాడీ కూడా లేడు ఇంట్లో, పోయి తీసుకుంటారు. ఎప్పుడు ఏం చెప్పినా పట్టించుకోమా పుష్ప. కూరగాయలు దమ్మని చెప్పి అర్ధగంట అవుతుంది, ఇంకా తేలేదు. ఏం చేస్తుందంటారు ఏమో చూద్దాం పదండి. ఆహా, ఈ బిజీలు ఉన్నారు తమరు. ఇదే చెప్పండి, ఇది పుష్ప 1 2? పుష్ప 1. సరేలే, ఇక ఇవాళ నువ్వు కూరగాయలు తెచ్చినట్టే నేను తిన్నట్టే. ఒక్క నిమిషం. తెచ్చినావా కూరగాయలు? ఇదిగో మన కూరగాయలు. ఇంకేమో తెచ్చినా? ఇదా, నాకు ఊరికే ఫీలింగ్స్ వస్తున్నాయి. స్వీట్ మీద ఫీలింగ్స్ వస్తున్నాయి. 6ంటికోసారి 7ంటికోసారి అలా స్వీట్ తినాలనిపిస్తుంది. అవునా? ఫీలింగ్స్ వస్తున్నాయా? అక్కడ కూర్చో, ఇప్పుడే వస్తాను. ఫీలింగ్స్కు నేను చూపిస్తాను. సూపర్ ఉంటాయి అసలు. ఈ స్వీట్ మీద ఊరికి క్రేవింగ్స్ ఏంటో నాకు అర్థం కాదు. వస్తున్నాయి కదా బిడ్డ నీకు ఫీలింగ్స్. ఇగో దీని మీద వెయిట్ చూసుకొని ఒక్కొక్కసారి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చూసుకొని చెప్పుకో. చూడు, వెయిటింగ్ మిషన్ మీద చూసుకో. 6ంటికోసారి 7ంటికోసారి ఫీలింగ్స్ వస్తున్నాయి అన్నావు కదా, చూడు. ఇప్పుడు మనం కూరగాయలు తెచ్చుకున్నాం కదా, పదండి వంట చేసేద్దాం. రప్ప కోసేయడమే. దమ్ముంటే ఒకసారి తిని చూడు, బాగాలేదంటే నేను చేయడం ఆపేస్తా. దమ్ముంటే ఒక్కసారి తిని చూడు, బాగాలేదంటే చేయడం ఆపేస్తా. తగ్గేదేలే. మీకు కనుక
మా ఫైర్ పర్ఫార్మెన్స్ కనుక నచ్చినట్లయితే ఫైర్ కాదు మమ్మీ, వైల్డ్ ఫైర్. ఎస్ వైల్డ్ పర్ఫార్మెన్స్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నానమ్మ యూట్యూబ్ ఛానల్ని. అన్నట్లు సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో చెప్పరా కిస్ 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 అక్క. అలా చేసుకోండి. ఆగండి మీ అందరికీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోమన్నా కదా, అలాగే మా అల్లు అర్జున్ గారి కూడా ఒక పుష్ప3 విన్నపం. గురించి మేము ఒక చిన్న రిక్వెస్ట్ కోరుకుంటున్నామండి. ఏంటో చెప్పరా నువ్వు? ప్లీజ్ అల్లు అర్జున్ గారు, మాలాంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి, పుష్పరాజ్ ఫ్యాన్స్కి ఒక సోఫా, కనీసం ఒక చైర్ అయినా పంపించండి. ఉత్తుత్తి సోఫా సెట్లు కాదండి, ఆ సినిమాలో పంపించారు కదా పుష్ప 2లో, అలాంటి సోఫా సెట్లు పంపించండి. కనీసం సోఫా సెట్ కాకపోయినా ఒక కుర్చీను లేకపోతే ఒక స్టూలో ఏదైనా సరే అలాంటిది పంపించండి. ఓకేనా? బాయ్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం